వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. లాస్ట్ టైం రీసెంట్గా ఒక షార్ట్లో హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నామని చెప్పాను కదా, యూరిన్ అండ్ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకెళ్లారని. ఆ రోజు ఈవినింగ్ కల్లా వాట్సాప్లో రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. అన్నీ నార్మల్గానే వచ్చాయి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. బట్ ఫుడ్తో కంట్రోల్ చేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే అన్నీ నార్మల్గానే వచ్చాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, ఏదైనా వచ్చాక క్యూర్ చేసుకోవడం కంటే ముందే మనం జాగ్రత్త తీసుకుని ప్రివెన్షన్ తీసుకోవడం బెటర్ కదా. సో బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా అప్పుడప్పుడు చెకప్స్ చేయించుకోవడం వల్ల తెలుస్తుంది. సో ఎవరైనా చేయించుకోవాలనుకుంటే అలా చేయించుకోండి. అండ్ అది అయిపోయిన తర్వాత పోహాతో చేసిన ఉప్మా అయితే బ్రేక్ఫాస్ట్లో అయితే తిన్నానమాట. ఇది వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. నాకు చాలా ఇష్టం, మా అత్తయ్య చేశారు. సో అది కూడా అయిపోయాక ఇక్కడ వాల్ కొంచెం ప్లెయిన్గా ఉందనిపించింది. ఇక్కడ గ్రాస్ చూసారా, మా చిట్టు ఫస్ట్ బర్త్డే డెకరేషన్ చూసారా, ఇదంతా నేనే చేశాను. అప్పుడు ఆర్డర్ చేసిన గ్రాస్ అలాగే ఉంది, అందుకని చెప్పి అది ఇక్కడ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మేకులు కొట్టకుండా వాల్స్కి ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్స్ ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు, అమెజాన్లో దొరుకుతాయి. అండ్ జిప్ టైస్ కూడా ఉన్నాయి. సో జిప్ టైస్తో గ్రాస్ని కట్టేసి ఆ ట్రాన్స్పరెంట్ నెయిల్స్ వాల్స్కి పెట్టి ఈ గ్రాస్ అయితే సెట్ చేద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎలా చేశాను అనేది తెలుస్తుంది. అండ్ అది నేను చూస్తున్నాను అనమాట, ఇక్కడ వెర్టికల్గా సెట్ అవుతుందా హారిజెంటల్గా సెట్ అవుతుందా అని నేను చూస్తున్నాను. ఎలా సెట్ అయితే ఏది తక్కువ స్పేస్ తీసుకుంటుంది, తక్కువ గ్రాస్ పడుతుంది అనిపిస్తే అలా అయితే సెట్ చేద్దామని చూస్తున్నాను. నాకు గ్రీనరీగా ఉంటే చాలా ఇష్టం, బట్ మా బాబుతో న్యాచురల్ ప్లాంట్స్ పెట్టుకోవడం కుదరదు కదా, అందుకు ఇలా ఆర్టిఫిషియల్వి సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. అండ్ ఇక్కడ టై చేస్తున్నాను అనమాట, జిప్ టైస్తో అవి అటాచ్ చేస్తున్నాను. అలా మనకి ఎంత హైట్ ఎంత విడ్త్ కావాలో అన్నీ చూసుకొని ఎక్స్ట్రా పీసెస్ ఏదైనా ఉంటే ఖాళీలు ఏమన్నా ఉంటే అవి మనం కట్ చేసుకుని అటాచ్ చేసుకోవడమే. చాలా లుక్ బాగుంటుంది ఇలా గ్రాస్ పెడితే వాల్స్ మీద. ఎప్పుడైనా ఏదైనా వాల్ పోయినప్పుడు లేదా లుక్ మారాలి అనుకున్నప్పుడు ఇలా అప్పుడప్పుడు గ్రాస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే మొత్తం అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చాలా నచ్చింది, చాలా బాగుంది. అండ్ దీనికి ఇలా కట్టకుండా మనకి కనెక్షన్ కోసం చూసారా, నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను, లింక్స్లా ఉంటాయి. అలా చేసుకున్నా కూడా అవి పెద్దగా ఆగవు, నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను. అలా ఆగవు, అందుకే నేను జిప్ టైస్ అయితే కడుతున్నాను అనమాట. జిప్ టైస్ కడితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎటు కదలకుండా. అందుకని చెప్పి నేను జిప్ టైస్ యూస్ చేస్తున్నాను. చూపిస్తాను నేను లింక్లు ఎలా ఉంటాయి అని కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. Chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We lay awake in bed, the glass so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. అండ్ ఇక్కడ లింక్ చూసారా, నేను ఇదే చూపిస్తున్నాను. అక్కడ షార్ప్గా ఉంది కదా ఒకటి, దాంట్లోకి ఇంకొక సైడ్ ఎలా ఉంటుందంటే చిన్న హోల్లా ఉంటుంది, ఆ హోల్లో దాన్ని పెట్టి లింక్ చేయడమే అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. అలా లింక్ చేసి ఇలా టైస్ కడితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 1 అవర్ పెట్టాను అనుకుంటా గ్రాస్ మొత్తం. అలా పెట్టి ఒక 2 అయితే అలా పొడుగ్గా పెట్టి ఆ రెండింటిని కూడా మళ్ళీ కనెక్ట్ చేశాను. నాకు చిన్న చిన్న గ్యాప్స్ వచ్చాయి వాల్స్కి, బట్ అవి కూడా కట్ చేసి అయితే పెట్టేశాను. నేను ఇలా చేస్తుంటే మా చిట్టు వచ్చి చూసారా, వాడు కూడా పెడతాడంట, వాడు కూడా అల్లరి చేయడం అయితే స్టార్ట్ చేశాడు. Our hearts beat
to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. ఇది పెట్టాక కూడా నాకు చిన్న చిన్న గ్యాప్స్ వచ్చాయి. నేను ఇంకొక 2 అయితే కట్ చేసి అడ్జస్ట్ చేశాను. నేను ఇదిగో చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. సో ఇక్కడ నేను నెయిల్స్ పెట్టి అడ్జస్ట్ చేయడమే. ట్రాన్స్పరెంట్ నెయిల్స్ అన్నాను కదా, ఇదిగో ఇవే. అవి గ్రాస్ పెట్టడానికనే కాదు, ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాల్కి ఇలా ఉంటుంది ఒకటి వెనక కవర్ టైపు, అది తీసేసి మొత్తం స్టిక్ చేసేయడమే. స్టిక్ చేసేసి కొంచెం ఇలా ఇలా ప్రెస్ చేయాలి, దాని చుట్టూ కూడా రౌండ్గా ప్రెస్ చేస్తే ఇంకా చాలా స్ట్రాంగ్గా అయితే అతుక్కుపోతుంది. అది అస్సలు కదలదు. మనం ఎంత తీద్దామన్నా కూడా రాదు అది. తర్వాత మనం ఎప్పుడైనా తీసుకోవాలనిపిస్తే మనం పెయింట్ అయితే పోతుంది. సో పెయింట్ పోతుంది అనుకుంటే మాత్రం ఇదైతే సెట్ కాదు. బట్ పర్మనెంట్గా ఎప్పుడైనా ఉంచేయాలి అనుకుంటున్నప్పుడు ఇదైతే పెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ నెయిల్స్ నాకైతే బాగా నచ్చాయి, ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఇది గ్రాస్ ఏదైనా డెకరేషన్ చేసేటప్పుడు కూడా బాగా సెట్ అయ్యింది. అండ్ చూసారు కదా, పిక్స్ పెట్టాను వీడియోలో, చాలా లుక్ అయితే వస్తుంది. నాకైతే బాగానే నచ్చింది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in. అండ్ చెప్పాను కదా గ్యాప్స్లో కట్ చేసి పెట్టానని చెప్పి, కట్ చేశాను. ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఈ కింద అయితే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ చాలా టైం పట్టింది, 1 hour పైనే పట్టింది. అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇదనమాట. అండ్ నేను పైన వాల్ క్లాక్ పెట్టడానికి కూడా నేను ట్రాన్స్పరెంట్ నెయిలే యూజ్ చేశాను. అండ్ ఈ లుక్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ ఈ ఐడియా బాగుందా, నచ్చిందా లేదా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడ ఇది పెట్టేసరికి అయితే మా చుట్టూ ఫుల్గా అల్లరి చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు. తర్వాత అయితే లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే పడుకున్నాము. వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. పడుకుని లేచాక నేను ఫస్ట్ టైం టీ అయితే పెడుతున్నాను. మా హస్బెండ్ అయితే ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు టీ అయితే తాగలేదు, నేను పెట్టిన టీ ఫస్ట్ టైం పెడుతున్నాను టీ. మా హస్బెండ్ రియాక్షన్ చూడండి ఎలా ఉందో.
రేపటి నుంచి కాఫీ తాగుతాము మనం. నో అని చెప్పు. నో. ఇది రేపు పొద్దున్నే లేచి పట్టాలని దీని ఏడుపు తింది. 12 దాకా ఏం చేస్తున్నామా? అదే తాకూడదు. చైతు టీ ఎలా ఉంది చైతు? టీలా ఉంది. టీ కాఫీలా లేదు. ఫస్ట్ టైం. అప్పుడే తెలుసు. మా హస్బెండ్ ఫన్నీ రియాక్షన్ చూసారా? ఫస్ట్ టైం టీ పెడితే ఇలానే ఉంటుంది అనుకుంటా. అండ్ తర్వాత అయితే బయటకు వెళ్తున్నాము స్ట్రీట్ ఫుడ్ తినడానికి. నాకు ఈ మధ్యన స్ట్రీట్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది. మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. ఇక్కడ ఈసారి అయితే మా చిట్టును కూడా తీసుకుని వెళ్తున్నాను. అసలు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు, అందుకే వాడిని కూడా తీసుకుని వెళ్తున్నాను. మా బ్రదర్ అనమాట. మా బ్రదర్ బైక్ అయితే చిట్టు ఎక్కాడు, నేను మా హస్బెండ్ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ అడుగుతున్నాను మా చిట్టుని తింటావా అని చెప్పి. వాడు ఏం తిండు కానీ ఊరికే ఇస్తే నలిపి కింద పడేస్తాడు. అండ్ వాడికి చాట్ కూడా తింటానంటుంటే పెడుతున్నాను, బట్ వాడు అది కూడా ఏం తినలేదు. నేను అసలు బయట ఫుడ్ అసలు చాలా తక్కువ పెడతాను. అండ్ సారీ ఫర్ మై వాయిస్, నాకు కొంచెం గొంతు పోయింది, కోల్డ్ అని చెప్పాను కదా, సో అందుకని చెప్పి గొంతు ఇలా వస్తుంది. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాక మా చిట్టు క్యూట్ మాటలు చూడండి యాడ్ చేస్తాను. అయ్యో అని చిట్టు, అయ్యో అను, తీకు అయ్యో అను. ఇది పాడేశాను, ఇది పాడే పడే. అయ్యో మళ్ళీ పడేసావా? మళ్ళీ అను. అయ్యో ఇక్కడికి వచ్చాక చాలా మాటలు అయితే నేర్చేసుకున్నాడు, బట్ పాపం వీడికి కూడా గొంతు అయితే పోయింది. ఫస్ట్ కోల్డ్ వీడికే వచ్చింది, తర్వాత వీడి నుంచి నాకు వచ్చిందనమాట. అండ్ చాలా క్యూట్గా అయితే మాట్లాడుతున్నాడు. అన్నీ అర్థమైపోతున్నాయి. కావాలనో కొన్ని చేస్తాడు, అన్నీ పైనుంచి కింద పడేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. రీసెంట్గా ఒక బొమ్మ తెస్తే అది కూడా పైనుంచి 3rd ఫ్లోర్ నుంచి కింద పడేశాడు. అది కూడా ఫుల్గా ఇరిగిపోయింది, బట్ పనిచేస్తుంది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఇందాకైతే వాల్ చూసారు కదా ఎలా డెకరేట్ చేశాను అనేది. ఇదైతే బాల్కనీ అనమాట. చూసారు కదా చాలా ప్లెయిన్ గా అయితే ఉంది, చాలా చిన్నది కూడా. బట్ దీనికి కూడా అందంగా ఎలా చేంజ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.